రేయ్ కరెక్ట్ రా, పచ్చ కలర్ మనిషిరా. ఓ దెయ్యం వాడి పక్కనోడ్రా, ఫోటోలో కనపట్టాలా. మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో అందరూ పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. రేయ్ నీ వెనకాల లేడీ ఉంది. ఓకే అలాగే ఉండు. అదలకు ఓకే ఓకే రెడీ, వెయిట్ 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 స్మైల్. ఓకే మాసు 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 నేను చచ్చిపోయానా? చెప్పు మాసు. ఎందుకురా? ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? ఇంకా ఉందిరా, ఏమి అర్థం కావట్లేదు. ఒక హాఫ్ బాయ్ అనేవు. ఎంతైనా నీకు జాలీరా. నువ్వు తాగక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు. భలే లైఫ్ రా, ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడెవడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు. ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రేయ్ నువ్వు చనిపోయినట్టే లేదు కదరా. ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి. నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవ్వడం? అయినా తాగలేకపోతున్నానే. మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10వ రోజు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలో తిను తినరా. ఇదిగో తప్పుడు ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా? ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాన్ని చూసి భయపడ్డావు. వాళ్ళంతా నిజమైన దెయ్యాలా భయంకరంగా ఉన్నారు. ఎవరు నాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గా లేరు కదా మాసు. ఆడేం తాగుతున్నాడో అదే మంది నాకు తీసుకురా. అలాగే మాసు చూడు, కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల దయ్యాలు తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే ఇంకేముంది, నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ షో చూసి వాళ్ళ సంగతి ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు. యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే సారీ లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. నాకంటూ ఉన్నది వాడు ఒక్కడేనండి.
ఏడవకండి ప్లీజ్. ఎందుకు అలా ఏడుస్తున్నావ్? ఏడవకన్నా. వాసు, నేను ఇక్కడే ఉన్నాను వాసు. ఏయ్, కౌగిలించుకున్నాడా? ఏయ్, ఇందాకేమో ఫీలింగ్స్ ఏ లేవన్నావు. ఇట్స్ ఓకే. ఏవండి ఏడవకండి, మేమంతా ఉన్నాముగా. నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్గా ఏదో అన్నారే, ఏంటది? ఆ? నేనున్నానన్నాను. నిజమేనా? మ్, ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవ్వడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు గనక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. నా మొహం చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే మేం బయలుదేరుదాం. రేపు హాస్పిటల్లో కలుద్దాం. లేదన్నా అక్కిప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. ఏ ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని. నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు. ఆ, అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు లవ్వని కనిపిస్తావుగా. ఎంతన్నారు? 3.5 lakhs. నాకు ఒక 2 days టైం అయ్యో. ఇస్తే. పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు లేదు, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ అన్నా, మీరు జాగ్రత్త. ప్రాబ్లం లేదు. Oh my God! 3.5 lakhs కావాలట. ఇప్పుడేం చెబుతున్నావు? 3.5 లక్షలు 2 రోజులు. బ్యాంక్ లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా? బైక్ మీ రేగి పళ్ళు తిందావా? ఏం చేద్దాం చెప్పు. 3.5 లక్షలు. అయ్యో, అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఐడియా వచ్చిందా? నిజంగానా? ఏంటి అదేంటో చెప్పు. ఏయ్, ఏయ్. ఆహా, రాజేడి అక్కడేం చేస్తున్నావు బా? జపం చేస్తున్నారా జడ్డి? ఓంకార దంకార దుంకార గుంకార హే. వావ్, సూపర్ సూపర్ సూపర్. మనం కలిసి జపం చేద్దాం, కమాన్. ఓకే. ఓయ్, ఏం చేస్తున్నావయ్యా? వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది. కామెడీ చేకే రా. ఏయ్, అయ్యా ఏంటి దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాసు. ఏంటి అంతేనా? ప్రస్తుతానికి ఇంతే. ఏయ్, షూ 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 మ్యాన్, యు మ్యాన్, లే 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 లే. చేతులు కట్టు, చేతులు కట్టు. అందరూ 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 చేతులు కట్టుకోండి, కట్టుకోండి. ఎందుకు ఇంత బిల్డప్? బిల్డప్ ఇస్తేనే మన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా చూడండి, మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికీ తీరని కోరికలు ఉన్నాయి, వాటన్నిటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను. కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? పుణ్యమయ్యా. పుణ్యమా? పెద్దయినా నీకు ఇది అవసరం? ఇదిగో పెద్దాయన, ఆ పుణ్యత నేనేం చేసుకోను. ఇలా చూడండి, మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు. కానీ నాకు అలా కాదే, ఆకలిస్తే ముద్ద కావాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఇంటంత కట్టాలి. ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా లవ్ స్టోరీ ఒకటి. లవ్ చేస్తే ఎన్ని ఖర్చులుంటాయో తెలుసు కదా. ఎస్ ఆఫ్ కోర్స్. రేయ్, అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి, రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తాను. వావ్, ఫేర్ డీల్. ఖచ్చితంగా చేసేద్దాం. ఏరా సేల్స్ రేపు Yes, Blackie. నువ్వేంట్రా ఆళ్ళ తాళానికి తగ్గట్టు ఆడుతున్నావు? అవును, మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సాయం అడుగుతున్నారు. నాకు ఇది బొత్తిగా ఏయ్, పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటర్లు వేస్తున్నావు? చిన్న ఆయన మనకి హెల్ప్ చేస్తానంటున్నారు కదా. ఏంటి సున్నా, ఏం హెల్ప్ చేస్తామంటున్నారు? ఎస్, అకార్డింగ్ టు హ్యూమన్ రైట్స్ లా 407. మొదలెట్టాడు. ఛ, ఏమ్మా నీకు కలిపే కదా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఊరికి అలా ఏడిస్తే ఎలా? ఊరుకోవమ్మా. అదేగా నేను అన్నా. ఏంట్రా అన్నా సున్నా అంటూ అయ్యో. సేల్స్ రేపు కాస్త చెంచాగడి అయిపోయావా? అన్నా చూడ ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకు అందరూ పోనీలే పాపం కదా అని ఊరుకుంటే ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను లేకుండా మీరే పని చేయలేరు. యా, హీస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా, లేదా పోండి, అందరు కడిచిపడి లేజటో పొమ్మర్రా, అందరి పొమ్మరా. టెన్షన్ ఒక. ఇలా చూడండి, మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళు ఇటు- రే సేల్స్ పిలవకుండా వెళ్ళిపోతాడు చూడు, సిగ్గులేని జన్మ. మీ పేరు? శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి. కమాన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు. ప్లీజ్ కమ్, రండి.
రండి పెద్దనా ఉదయ వెళ్ళదయ్యా బాబు మనందరికీ సాయం కావాలి కదా, అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి బిడ్డను పంపించింది. రండయ్యా, అందరూ ఇటు రండి. ఇదిగో చూడు పెద్దాయనా, నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం, కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు. హలో, మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు. బాబు ఇప్పుడు మేము ఏం చేయాలి? అలా కట్ చేస్తే Hi, Doctor. My name is Casper. Can I? రెడీ అవుతుందండి. రెడీ అయింది, బాగా ఆకలిగా ఉంది. ఎంతసేపు నుంచి రెడీ అయిందని చెప్తున్నావు? నేను స్నానం చేసి వచ్చి ఎంతసేపు అయింది? యూస్లెస్ ఫెలో. ఏమైందండి? బాగా ఆకలేస్తుంది. అయిపోయాడు. ఓహో సూపర్, 3 zeros. వెరీ గుడ్ రా, ఐ లవ్ యూ రా. అరే కళ్ళజోడు కొంచెం పక్క తీ 3 జీరోలు, 1 జీరో 2 జీరోలు, 3వ జీరో ఎలా వేశారా? యూస్లెస్. నిన్ను చంపయ్యా. హలో, ఎవరండి? ఎవరు ఇక్కడ వేంటి ఇళ్ళు వదిలేశారు? 9600069096. ఈ నంబర్ ఎవరితో తెలియదు. నంబర్కి ఫోన్ చేయి. ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే ఓనర్ నండి. మరి క్లీనర్లా ఉన్నారేంటి? లోపల టీవీ కదులుతుంది సార్. షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్. కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. అలా పైకి సార్. ఏంటి సార్ చూస్తున్నారు? టీవీ షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయ్యా? అవును సార్, కుర్చీలో కూర్చోగానే దడదడమని ఎగురుతుంది సార్. దానికి కారణం నేనే. యాక్చువల్గా ఈ ఐడియా నాకు ఎలా కాసేపు చెప్పిందంటే- కూర్చోరు. అన్ని మూసుకొని ఉండవు. I should know everything. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్, అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయ్యా, ఇంకా ఏంటి గుండె నొప్పి గూపు? ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సినంత చేయడం పూర్తయింది, ఇక మీరు మాకేం చేయాలో చేయండి. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మల. సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించరాని తప్పులు చేశారు. అవును సార్, దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం 5 లక్షలు. 5 lakhs. ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి మీరు ఊరుకోండి, మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూంలో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్ళతో